వేడివేడి అన్నంలోకి కారం పొడి వేసేసుకొని ఇంకా నెయ్యి వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే నేను ఈ పల్లి కారం పొడి ఎలా చేయాలనేది నీకు వీడియోలో షేర్ చేస్తాను. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పల్లి కారం పొడి అయితే మనం రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కారం పొడి అయితే రెడీ చేసుకుందామా. మరి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1 కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకుంటున్నాను. చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బాగా వేగుతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకుంటే నేనైతే 1 కప్ వరకు అయితే పల్లీలను తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేపేసుకోవాలి. సో చూడండి, మనకి పల్లీలు అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కొంచెం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకుంటున్నాము, లేకపోతే మనకి పోపులన్నీ మాడిపోతాయి అన్నమాట. ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను ఎక్కువగా ధనియాలను అయితే తీసుకున్నాను, చాలా బాగుంటాయి ధనియాల ఫ్లేవర్ అనేది. వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా వేపేసుకుందాం. ఇలా వేపేసుకోవడం వల్ల మనకి పప్పులు అనేది కొంచెం క్రిస్పీగా రెడీ అవుతాయి అన్నమాట. సో చూడండి, మనమైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకున్నాము. మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోయింది కదా. ఇలా వేపేసుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేపేసుకోవడం వల్ల మనకి పూర్తిగా వేపేసుకోవచ్చు అనమాట. సో అన్నీ ఒకేసారి వేపేసుకోవడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 10-20 వరకు నేనైతే తీసేసుకున్నాను ఎండుమిర్చి అనేది. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేపేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మాడిపోకుండా వేపేసుకోవాలన్నమాట. మాడిపోతే మనకి కారం పొడి అనేది నల్లగా అయిపోతుంది. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవడం వల్ల మనకి కారం పొడి అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండు కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా రెడీ అయ్యేలాగా బాగా వేపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. సో చూడండి, మనకైతే ఎండుమిర్చి కూడా బాగా వేపేసుకున్నాం కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. మనకైతే రెడీ అయిపోయాయి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పోపులన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పల్లీలలో ఆయిల్ వేయలేదు కదా, మనం పోపులలో కూడా ఆయిల్ వేయలేదు కదా. సో ఎండుమిర్చిలో ఆయిల్ వేసాం కాబట్టి సో ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా వేపేసుకుందాం. మనం ముందుగా ఆయిల్ వేసేసుకొని వేపేసుకుంటే మనకి కారం పొడి అనేది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. సో అందుకని ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది కారం పొడి. సో ఇలా 5 నిమిషాల పాటు వేపేసుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకైతే ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఫస్ట్ ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎండుమిర్చి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఎండుమిర్చి అనేది పొడిగా అవుతుందన్నమాట. మొత్తం ఒకేసారి గ్రైండ్ చేయడం వల్ల ముద్దలా అయ్యే ఛాన్స్ ఉంటుంది కారం పొడి అనేది. సో ఈ పద్ధతిలో అయితే కారం పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసుకొని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఎండుమిర్చి తీసుకున్నాం కదా, సో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసుకోవద్దు, ముద్దలా అవుతుందన్నమాట కారం పొడి కూడా. సో చూడండి, ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను కదా కారం పొడి అయితే ఎలా రెడీ అయిపోయింది అనేది. పొడి పొడిగా వచ్చేసింది కదా మనకి కారం పొడి. సో ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలను అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఈ పల్లీలను కూడా మధ్య మధ్యలో గ్రైండ్ చేసేసుకుంటూ మనం యాడ్ చేసుకుందాం. వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, పల్లీలకు కూడా పట్టేసింది కదా. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కారం పొడిని కారం పొడి చేసుకునే ముందు ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇలా వేపేసుకోవడం వల్ల మనకి కారం పొడి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత అయితే మనం ఇందులోకి 4-5 వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే చిటికెడంతా పసుపునైతే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకుంటూ కారం పొడి అయితే రెడీ చేసుకుందాం. సో చూసారా, మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కారం పొడి అనేది ఇలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. సో అక్కడక్కడ కొంచెం పప్పులు అనేది తగులుతూ ఉంటాయి. అలాగే మనకి కారం పొడి కూడా మెత్తగా అయిపోయింది. ఇలా పద్ధతిలో అయితే చేయండి కారం పొడి. ఇప్పుడైతే నేను మీకు అన్నంలో వేసుకొని చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో మీకైతే ఈ కారం పొడి నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కారం పొడి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వాచ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కారం పొడి కూడా మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ.